2024 ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిందో 19 మాసాల్లోనే 90% వాగ్దానాలని అమలు చేస్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఆస్తులు, హక్కులు తనవే అని భావించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన బొమ్మ వేసుకున్నారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగల. ఇంకా పిచ్చి ఎంత దూరం ముదిరిందంటే మన సరిహద్దు రాళ్ల మీద కూడా తన బొమ్మ వేసుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉంటుంది, ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. దాంట్లో కింది కోర్టుకి అధికారాలు తీసేసి ఒక హైకోర్టుకు మాత్రమే అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరి భూమి నాయకులు ఎవరి పేరు మీద రాసుకున్నా కూడా చెప్పుకునేటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒక అరాచక శక్తులు 5 సంవత్సరాలు కూడా రాజ్యం వెళ్ళినాయి. ప్రజలు వాటిని గమనించి 24 ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది. బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రాలా. ఇంకా ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ఇదిగో ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది, మేము అధికారంలోకి వస్తే మేము ఇంతకన్నా మేలు చేస్తామని చెప్పేసి చెప్తాడు ఎప్పుడైనా. ఎవరు నాకు తెలిసినంత వరకు, నాకు ఎందుకంటే దగ్గరగా 53 సంవత్సరాల రాజకీయ అనుభవం. కానీ ఇవాళ పరిపాలన అరాచకంగానే చేసినాడు. ప్రతిపక్షంలో ఉండి కూడా మేము అధికారంలోకి వస్తే తలకాయలు నరికేస్తామని చెప్తున్నారు. అంటే మీరు ఆలోచించండి, ఇటువంటి నాయకులు ప్రజా పరిపాలనకి అర్హత ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నన్ను అడిగితే ఇటువంటి అరాచక శక్తుల్ని మరి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరాచకాలని రెచ్చగొట్టి అరాచకత్వాన్ని, శాంతి భద్రతలు లేకుండా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు అరాచక శక్తుల్ని ప్రోత్సహించేటువంటి వారిని మనం ఇదే గ్రామం వచ్చినప్పుడు చూసాం. రప్ప ఇది గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళని బలిచ్చినట్టు బలిస్తామని చెప్పేసి దాంట్లో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పేంటి, దాంట్లో తప్పేం లేదు కదా, ఏం మాట్లాడాడు, తప్పేం మాట్లాడాడని పోలీసు కేసులు పెట్టాడని మాట్లాడాడు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న మన అబ్బూరు విలేజ్లో ఒక ఆయన వైసీపీ నాయకుడు గొడ్డలు తీసుకొని తాగి ఊరంతా తిరిగి మా నాయకుడు తలకాయలు నరికేమన్నాడు. తలకాయలు నరికేస్తాను, నాకు 3 ఎకరాల భూమి ఉంది, 3 ఎకరాల భూమి అమ్మేనైనా అమ్మేస్తాను, కానీ మా నాయకుడు చెప్పినట్టు మొత్తం తలకాయలన్నీ నరికేస్తానని చెప్పేసి తిరిగాడు గొడ్డలు పట్టుకొని. అంటే
ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.